నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ అలీ. నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగరంలో గాంధీ బొమ్మ సెంటర్లో విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి అంటూ బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. అయితే కొంతమంది బీజేపీ నాయకులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఏంది మీ ప్రధాన డిమాండ్? రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు ఉన్న ఆనాటి ప్రభుత్వం విద్యుత్తుని అధిక రేటుతో కొనుగోలు చేసింది. ఆ భారాన్ని మేము భరించలేమని చెప్పి ఇప్పటికీ 5 పర్యాయాలు ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతో వినియోగదారుల మీద అధిక భారాన్ని మోపడం జరిగింది. 2021-22 జగన్ సర్కారు అధికారంలో ఉంది. ఈ 2 ఛార్జీలు కలిపి 7,000 కోట్ల రూపాయల యొక్క భారాన్ని 191,000 కుటుంబాల మీద ఆయన వేయడం జరిగింది. మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచడం కోసం ఏపీ ఈఆర్సీకి నివేదిక కూడా పంపడం జరిగింది. సామాన్య మానవులకు ఆర్థిక పరపతి పెరగడం లేదు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలతో పాటు విద్యుత్ ఛార్జీలు అదనభారంగా మారింది. ఈ పరిస్థితుల్లో ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతో 1,000 కోట్ల రూపాయలు, 300 రూపాయల కరెంటు బిల్లు వచ్చే వాళ్ళకి ఈరోజు 700 రూపాయలు వస్తుంది. 700 రూపాయల కరెంటు బిల్లు వచ్చే వాళ్ళకి 1,300 రూపాయలు వస్తుంది. ఈ విధంగా భారాన్ని మోపడం సరికాదు. అధిక రేటుతో విద్యుత్ కొంటే ప్రభుత్వాలే భరించుకోవాలా. విద్యుత్ ప్రజలకు ఇవ్వడం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించుకోవాలని ప్రజలను ఇబ్బంది పెట్టడం చాలా సమంజసం కాదని చెప్పి మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. 2009లో విద్యుత్ ఛార్జీలు చాలా తక్కువ ఉన్నాయి. 2014లో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారంటే విద్యుత్ ఛార్జీలు బాధుడే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కానీ ఈరోజు కరెంట్ ఛార్జీలు చూసుకుంటే విపరీతంగా పెరిగింది. దాని మీద మీరేమంటారు? బాధుడే అంటూ వీరబాతు ప్రజల్ని అసలు బ్రతకడానికి వీల్లేని పరిస్థితుల్లో అందరం అడుక్కు తినే పరిస్థితికి తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇకనైనా ఆయన తెలుసుకొని ప్రజల మనోభావాల్ని గుర్తించి ప్రజల్ని ఇబ్బంది పాలు చేయకుండా కరెంట్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని కోరుకుంటున్నాం. గతంలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఫ్రీగా వాళ్ళకి విద్యుత్ ఛార్జీలు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఎలా ఉందంటే చిన్న స్కూటర్ ఉన్నా కూడా మీకు పథకాలు ఏవి రావు అని చెప్పి చెప్తున్నారు. అది ఎంతవరకు సమంజసం? ఈరోజు కాలి నడకన వెళ్ళే పరిస్థితి లేదు. సైకిల్ అనేది కూడా ఈరోజు సైకిల్ మీద వెళ్ళే పరిస్థితి కూడా రోడ్ల మీద లేదు. ఏదో వాళ్ళు కష్టపడి కష్టార్జితం చేసుకొని ఓ చిన్న బండి కొనుక్కున్నందువల్ల మీకు ఈ పథకాలు వర్తించవు, ఏమి వర్తించవు అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు చెప్పండి, గతంలో విద్యుత్ ఛార్జెస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి విద్యుత్ ఛార్జెస్? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పాదయాత్ర పేరుతో తిరుగుతూ ప్రజలకు వాగ్దానాలు చేసిన ఏ వాగ్దానం కూడా ఆయన అమలు చేయలేదు. ఆయన నవరత్నాల పేరుతో ఇస్తున్న డబ్బుని ఈ విధంగా ఛార్జీలు పెంచి గవర్నమెంట్ మరలా ప్రజల నుంచి దోచుకుంటుంది. నవరత్నాల పేరుతో ఇస్తున్న డబ్బులను దోపిడీ చేస్తున్న ఈ ప్రభుత్వం, మేము డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మేమే గెలుస్తామని భ్రమల్లో ఈ ప్రభుత్వం ఉంది. ఇది వాస్తవం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారు. ప్రత్యేకించి విద్యుత్ ఛార్జీల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ పెంచిన ధరలను తగ్గించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూ దశల వారీగా ఉద్యమాన్ని తీసుకుంటా ఉంది. ఈరోజు నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరానికి సంబంధించి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పిన వాగ్దానం మేరకు ప్రతి ఇంటికి కూడా వస్తున్న కరెంటు కంటే కూడా మేము ఇంకా కూడా సేవింగ్ చేసి ఇస్తామని చెప్పాడు ఆయన. కానీ ఈరోజు జరుగుతున్నది ఏమంటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఇంటి మీద, అది ఉద్యోగస్తుడు కావచ్చు, లేదా కూలివాడు కావచ్చు, రైతు కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, అందరి ఇళ్ల మీద దాదాపుగా 1 కోటి చిల్లర ఇళ్ల మీద ప్రతి ఒక్కరికి కూడా 300 నుంచి 1000 రూపాయల వరకు బాధుడు పేరుతో ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. దాంతోపాటు అనేక ఛార్జీలను పెంచారు. ప్రత్యేకించి విద్యుత్ ఛార్జీ ఏదైతే అదనంగా ట్రూ ఛార్జీ పేరుతో ఏదైతే భారం మోపాడో ఆ భారం దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు తిరిగి వినియోగదారులకి దాన్ని అడ్జస్ట్ చేసి కరెంటు ఛార్జీల భారాన్ని తగ్గించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.
అదేవిధంగా ఎన్నికల్లో రైతాంగానికి నువ్వు ప్రత్యేకించి చేప రైతులు రొయ్యి రైతులకి ఏదైతే వాగ్దానం చేశామో ఆనాటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ₹1.90 కరెంట్ ఇస్తానని చెప్పి ఇస్తుంటే నేను ₹1.50కే నా ప్రభుత్వం వచ్చినప్పుడు ఇస్తానని చెప్పిన ఈ ప్రభుత్వం దాన్ని తొంగలో దొక్కింది. కాబట్టి ఈ విధంగా అందరి వినియోగదారులకి ప్రతి ఇంటికి కూడా భారం మోపుతూ రైతాంగానికి కూడా ఈరోజు వారు ఇస్తున్న కరెంటు ఛార్జీలు భారం అయిపోయినాయి. కాబట్టి వెంటనే ఈ భారాన్ని తగ్గించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఏదైతే నువ్వు దోచుకున్నావో ప్రజల నుంచి అవన్నీ కూడా వినియోగదారులైన ప్రజలకి తిరిగి మీరు బిల్లుల్లో అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది పరిస్థితి విద్యుత్ ఛార్జీలు పెంచి వాళ్ళకు వచ్చిన సంక్షేమ పథకాలు కూడా తీసేస్తున్నారని చెప్పేసి ఇక్కడ బీజేపీ నాయకులు చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ వంశీతో RTV అలీ, నెల్లూరు నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.